మొదలు మీ అందరికి ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు. మా అక్కలు పెద్దలకి ఇస్తున్నాం రావేసి వెళ్ళే అంటే బతుకమ్మని చేసుకుందాం మనం వచ్చినాము. అక్క మీరు చిన్నగా ఇప్పుడు బతుకమ్మ ఆడుదురా? చాలా బాగా ఆడేవాళ్ళం అక్క. అప్పటికి ఇప్పటికి తేడం కనబడుతున్నది అక్క నీకు. వినాయక చవితి రోజే బొడ్డెమ్మని స్టార్ట్ చేసేవాళ్ళం. తర్వాత మళ్ళీ 9 రోజులకు చెక్క బతుకమ్మ స్టార్ట్ చేసేవాళ్ళం. చవితి నుంచి దసరా వరకు కూడా పండగ ఆడుదురా అక్క మీరు చిన్నగా? చాలా బాగా ఆడేవాళ్ళం. అసలుకి మా పని వాళ్ళు అయితే పెద్ద పెద్ద బస్తాలల్లో గోనె సంచులు తెచ్చేవాళ్ళు. పువ్వులు పెద్ద పెద్ద బతుకమ్మలు పనోళ్ళు మోసేవాళ్ళు. మేము మొయ్యలేక అంత పెద్ద బతుకమ్మలు చేసి ఆడేటోళ్ళం. అమ్మ ఎట్లా అనిపిస్తున్నది పువ్వులు గివ్వులు అన్ని చూస్తుంటే? పండుగ వచ్చిందంటే ఏమనిపిస్తున్నది? హైదరాబాద్ లోకి వచ్చినాక ఈ ఫస్ట్ టైం ఇట్లా ఇంతగానం అందరితో కలిసి చేసుకోవడం. ఇప్పుడు బతుకమ్మలు అనేది అంతా చూస్తుంటారు చేస్తుంటారు కదా, నీకు ఎప్పుడైనా ఈ బతుకమ్మలని ఆడుట్లా పిల్లలకి ఏంది ఉపయోగం, ఏమన్నా లాభం ఉన్నదా? మనకి సంస్కృతి సాంప్రదాయం అంటే తెలుస్తుంది. అట్లనే నేచర్ ని కూడా ఎట్లా వాల్యూ ఇవ్వాలి, దాన్ని ఎట్లా రెస్పెక్ట్ ఇవ్వాలి, అది మనకి ఆక్సిజన్, దాని వల్లనే మనం బతుకుతున్నాం. సో దానికి కూడా రెస్పెక్ట్ ఇచ్చి పూజించాలనేది నేర్పిస్తుంది మన బతుకమ్మ. మస్తు ఆడతాం బతుకమ్మలు. ఫుల్ పెద్దగా వేస్తాం. సాయంత్రం 5 గంటలకు అట్లా స్టార్ట్ చేసి 9 గంటలకు ఆడతారు. కానీ నువ్వు చిన్నగా ఉన్నప్పుడు బతుకమ్మ పండుగ ఎట్లుంటుండే, ఇప్పుడు ఎట్లా ఆడుస్తున్నది? కోలాటం వేసుకొని చదువుకుంటా అది చేసేది. దుక్కి దుక్కి దున్నారంట రాజుగారి తోటలోన, ఏమి దుక్కి దున్నారంట అవునాట అక్కలారా చంద్రగిరి మల్లార మామిడిగిరి గొప్పిలో గొబ్బివెలో గొబ్బివెలో. చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన, బంగారు బొమ్మ దొరికేనమ్మో ఈ వాడలోన. రాగి బిందె తీసుకరవని నీళ్ళకు పోతే, రాగి బిందె తీసుకరవని నీళ్ళకు పోతే, రాములోడు ఎదురాయనమ్మో ఈ వాడలోన. మూతగల్ల పూత పూసే ఉయ్యాలో ముగులెర్ర నాయ వియ్యాలో, మూతగల్ల పూత పూసే ఉయ్యాలో ముగులెర్ర నాయ వియ్యాలో, మగవారి మొలకల్ల వియ్యాలో కాలంబులాయ వియ్యాలో, మగవారి మొలకల్ల ఉయ్యాలో కాలంబులాయ వియ్యాలో, ఆరుద్ర పూత పూసే వియ్యాలో అరటి గెలేసే వియ్యాలో, ఆరుద్ర పూత పూసే ఉయ్యాలో అరటి గెలేసే ఉయ్యాలో. బతుకమ్మని వాకిట్లకి తీసుకుపోయి పెట్టి ఆడుకుందాం పంట. చిల్క గుక్కిన పండు వియాలో చిట్లించరాదు వియాలో, చిల్క గుక్కిన పండు ఉయ్యాలో చిట్లించరాదు ఉయ్యాలో, అమ్మని